పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్కు పర్యాటకుల తాకిడి భారీగా తగ్గింది. శ్రీనగర్లోని దాల్ లేక్ వద్ద ఒకప్పుడు బోటింగ్ కోసం క్యూ కట్టే ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక వందలాది క్యాబ్లు ఖాళీగా రోడ్ల పక్కన పార్క్ చేసున్నాయి. రిసార్ట్లు, హోటళ్లు, హౌస్ బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వస్తువులు కొనేవారు లేక కొన్ని మార్కెట్లు వెలవెలపోతున్నాయి. చేతి పనులు చేసేవారు, ఆహార దుకాణాలు నిర్వహించేవారు, టాక్సీ ఆపరేటర్లు తమ వ్యాపారాన్ని చాలా వరకు కోల్పోయారు. పర్యాటకంపై ఆధారపడే తమకు టూరిస్టులు రాకపోవడంతో జీవితం కష్టతరంగా మారిందని కొందరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది రోజువారీ కూలీలకు పని దొరకటం లేదని చెప్పారు. పహల్గామ్లో 1990లో తిరుగుబాటు సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు రానప్పుడు కనీసం సమీప ప్రాంతాల నుంచి టూరిస్టులు వచ్చి ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం స్థానికులు కూడా పహల్గామ్కు రావట్లేదని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వల్ల అందరికంటే ఎక్కువగా స్థానికులే నష్టపోతున్నారని మరికొందరు పేర్కొన్నారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భయంతో వేలాది మంది టూరిస్టులు కశ్మీర్ను వీడారు. పహల్గామ్లోని డజన్ల కొద్దీ టూరిస్టు రిసార్టుల్ని అధికారులు మూసివేసిన తర్వాత ఆ ప్రాంతంలోని ఆక్యుపెన్సీ రేట్లు పడిపోయాయి. టూరిస్ట్ బుకింగ్లు భారీగా రద్దయ్యాయి. జూన్ వరకు బుకింగ్ అయిన 12,000 హోటల్ రూమ్లు మొత్తం రద్దయ్యాయని కశ్మీర్ హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం ఉపాధ్యక్షుడు షేక్ బషీర్ తెలిపారు. ఈ దెబ్బతో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. రుణాలు తెచ్చి హోటళ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్న వారి పరిస్థితి దారుణంగా మారిందని వివరించారు.